రేపట్లో తెరవనున్న జగన్నాథుడి రత్నభండాగారం. ఒడిశా రాష్ట్రం పూరి జగన్నాథ ఆలయంలోని రత్నభండార్ తలుపులు ఈరోజు తెరవబోతున్నాయి. ఇందులో విలువైన బంగారం, ఆభరణాలు, వజ్రాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన నెల రోజులలో రత్నభండాగారాన్ని తెరిపిస్తామని హామీ బీజేపీ ఇచ్చిన విషయం తెలిసిందే. రత్నభండార్ గది తలుపులు చివరిసారిగా 1978లో తెరిచారు. 26 ఏళ్ల తర్వాత మరోసారి తెరవబోతున్నాయి. రత్నభండార్ గది తలుపులను తెరిచేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. జిల్లా అధికార యంత్రాంగం వద్ద ఉన్న డూప్లికేట్ కీతో ద్వారాన్ని తెరవనున్నారు. ఆ తాళం చెవి పనిచేయకపోతే మెజిస్ట్రేట్ సమక్షంలో ఆ తాళం చెవి పగలగొడతామని మంత్రి హరిచందన్ తెలిపారు. రత్నభండాగారం ద్వారాన్ని తెరిచే బాధ్యతను హైకోర్టు రిటైర్డ్ జడ్జి విశ్వనాథ్ రాత్ నేతృత్వంలో 16 మంది సభ్యుల కమిటీకి అప్పగించారు. ఈ ప్యానెల్లో ఏఎస్ఐ, సర్వీటర్స్, మేనేజింగ్ కమిటీ, హైపరేటిస్ కమిటీ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఆభరణాలను మొదట ఫోటోలు తీసి డిజిటల్ కేటలాగ్ తయారు చేస్తారు. రత్నభండాగారంలో పాములు ఉండే అవకాశం ఉండడంతో వాటిని పట్టే వాళ్లను సిద్ధంగా ఉంచారు. లోపలికి వెళ్లిన వారు అనుకోకుండా పాము కాటు బారిన పడితే వారికి తక్షణం చికిత్స అందేందుకు వీలుగా వైద్య బృందాన్ని సిద్ధం చేశారు.